అసలు ఈ క్యాస్ట్ ఇదంతా పిచ్చ లైట్ అండి. ఎందుకంటే ఇవన్నీ మనం చేసుకుంటూ పోతున్నాం కానీ మీరెంత అంటే మేమెంత అనుకుంటూ పోతున్నాం కానీ అసలు క్యాస్ట్ ఎందుకండి? క్యాస్ట్ తీసి పక్కకు పెడితే మీరు మనుషులే, మేము మనుషులమే, అంతే కదా. ఈ క్యాస్ట్లన్నీ తీసి, నా ఉద్దేశం ఏంటంటే ఈ క్యాస్ట్లన్నీ తీసి పక్కకు పెట్టాలి, అంతే. మీకేం కొమ్ములు లేవు, మాకేం కొమ్ములు లేవు, అందరం ఒకటే అండి, అంతే. ఇప్పుడు ఎవరన్నా అడిగితే అంటే ఓపెన్గా ఏమని చెప్తావు? యాదవ్ అమ్మాయి అని చెప్తావా, లేకపోతే ఎస్సీబీ అమ్మాయి అని చెప్తావా? అంటే నేను డివైడ్ చేసి మాట్లాడుతున్నాను కాదు, కింద కామెంట్లో జనరల్గా ప్రౌడ్గా చెప్పుకుంటా నేను మాదిగా అనేసి. మా డాడీ మాదిగా, చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా, మాదిగా పిల్లని చెప్పుకుంటా. సో రీసెంట్గా నేను ఈ క్వశ్చన్ని మరీ ఎందుకు తీసి అడిగానంటే, సో ఇప్పుడు మనకు కంటిన్యూగా న్యూస్ వస్తుంది, అఘోరి మాత శ్రీనివాస్ అని చెప్పేసి శ్రీవర్షిని లేపుకొని వెళ్ళిపోయాడు. సో ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు, ఒక యాంకర్ మాట్లాడినప్పుడు బాబాసాహెబ్ గారిని ఆయనే సో కించపరిచినట్టుగా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆ వీడియో మీదకి వచ్చింది. మరి ఎందుకు అంత జరిగినా కూడా ఇప్పటి వరకు దాదాపుగా చాలా వరకు స్టేజ్ల మీద మాట్లాడినటువంటి ఎస్సీ వాళ్ళైనా కావచ్చు, ఎస్సీ బి అయినా కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ కోసం తిరిగేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్పందించలేదు? ఎందుకు స్పందించలేదు దీని మీద? అది నిజంగా చెప్పాలంటే నేను దాని గురించి అయితే అంత ఫోకస్ చేయలేదండి.